నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఇవి ఉన్నాయి. ధనురాశిలో పుట్టిన వాళ్ళకి ఈ నవంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే చాలా ముఖ్యంగా నేను మంత్రేశ్వరుడు రాసిన ఫలదీపిక గ్రంథంలో ఉన్న గోచార ఫలాధ్యాయం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాన్ని నేను అప్లై చేస్తున్నాను. అలా అప్లై చేసినప్పుడు ధనురాశిలో పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పడం అయితే, రాశాధిపతి అష్టంలో ఉండడం అంత మంచిది కాదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ గెయిన్స్ రావచ్చు. ఇప్పుడు మీరు బిజినెస్లో ఉంటే, చిన్న బిజినెస్ మీరు చేస్తున్నారంటే ఆ బిజినెస్లో మీరు అనుకోలేని ఒక ప్రాఫిట్ రావచ్చు, ఈ అవకాశాలు ఉంటాయి. ఎక్స్పాన్షన్ కావచ్చు బిజినెస్, మీరు వేరే వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాంచెస్ చేయడానికి వెళ్తారు, కొత్త ఇంప్రూవ్మెంట్ చేయడానికి వెళ్తే చాలా చాలా మంచి టైం పీరియడ్ ఇది. ఒక్కొక్కసారి పిత్రార్జితమైన ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పెళ్లి సంబంధించినట్టు ఎక్కువ డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురుగ్రహం చేంజ్ చేశాడు కాబట్టి ప్లేస్ని, వాళ్ళకి పెళ్లి యోగం డిలే, మంచి సంబంధం రావడము, మిస్ అవ్వడము ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. చతుర్థంలో శాటర్న్ అవడం ఏమిటంటే వీళ్ళకి ఎక్కువగా ప్రాపర్టీ ఖరీదు చేసేట అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శనిగ్రహము 4వ ఇంట్లో ఉండడం వచ్చేసి ఒకసారి ఓల్డ్ ప్రాపర్టీ, ఆ పాత ఇల్ని కొనుక్కునేవాళ్ళు, పాత ల్యాండ్ అంటే కట్టిన ఇల్ని కొనుక్కునే అవకాశాలు. శాటర్ను ప్రాపర్టీ, ల్యాండ్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ల్యాండ్స్ మీద కొనుక్కునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాపర్టీ వస్తుంది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చే అవకాశం మీకు ఉందన్నమాట. ఇదైన తర్వాత 3వ ఇంట్లో ఉన్న రాహు వల్ల అన్న తమ్ముళ్ళ మధ్య కొన్ని గొడవలు ఉంటాయి, కానీ ఒక షార్ట్ జర్నీలు ఉంటాయి. ఈ షార్ట్ జర్నీస్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఏ లాభం ఏమీ ఉండదు. కానీ యూజువల్గానే మనము జన్మకొండల్లో 3వ ఇంట్లో రాహు ఉంటే మంచిదని చెబుతాము, కానీ అన్న తమ్ముళ్ళకి అంత మంచిది కాదు. కనుక రాశి మీద మనం చూడటం అయితే జర్నీలు మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. జర్నీలు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 9వ భావంలో ఉన్న కేతు వల్ల విదేశానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి విదేశానికి వెళ్ళే అవకాశం, యోగము, వీసా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటుంది, క్లియర్ అయ్యే ఛాన్సెస్లు ఉంటాయి. గృహ నిర్మాణ యోగం ఉంటుంది. ట్రాన్స్ఫర్కి సంబంధించిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికన్నా మంచి పొజిషన్ దొరికే అవకాశం ఉంటాయి. కొంతమందికి ఉన్న కంపెనీలోనే, ఉన్న ప్లేస్లోనే ఒక మంచి పొజిషన్ దొరికే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే దశమ భావంలో ఉన్న శుక్రుడు మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తాడు. 11th హౌస్కి రావడం వచ్చేసి ఇది ఏమవుతుందంటే కోర్టుకి సంబంధించిన ఏదైనా ఇష్యూస్, డిస్ప్యూట్స్, వేరే డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏది ఉన్నా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ధనుసు రాశికి సంబంధించినట్టు నవంబర్ నెలలో జరిగిపోయేట విషయాలు. ఇక దాని తర్వాత వచ్చేసి
ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్న శాస్త్రంలో మల్టిపుల్ దశలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజెస్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్ మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.